టు గెట్ స్టార్స్ లైక్ వీళ్ళని లైక్ ఏ సినిమాకైనా సార్, టు గెట్ ఎవ్రీబడి టుగెదర్, ఈ స్ట్రెస్ అంతటినీ యాజ్ అ ప్రొడ్యూసర్ హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ సార్? అసలు ఏం లేదండి దీంట్లో. సింపుల్ థింగ్ ఏంటంటే మంచి కథ దొరికింది అనుకోండి, యూ కాంట్ బిలీవ్ రామ్ గారిని సార్ ఒక కథ బాగుంది ఒక్కసారి వినండి సార్ అంటే ఇమీడియట్ ఫస్ట్ టైం వినగానే అదిరిపోయింది, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. అలాగే ఉపేంద్ర సార్ దగ్గరికి బెంగళూరు వెళ్ళి నేను డైరెక్టర్ గారు అలా నరేషన్ అలా చెప్పగానే సూపర్గా ఉంది, ఐఎమ్ డూయింగ్ ద ఫిలిం అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసే దీనిలో ఉన్నా సరే నాకు అంత కూడా వద్దు, ఇంతలో చేసేస్తా అంటే అంత ఎగ్జైట్ అయ్యి ఆయన చెప్పిన ఆన్సర్. సో దీంట్లో ఇవన్నీ సెట్ అవడానికి నిజంగా మనకి మంచి కథ ఉంటే ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ రియల్లీ ఇద్దరు క్యూములేటివ్గా ఇద్దరు మీద పెట్టిన టైం చూస్తే ఫ్యూ అవర్స్. సో ఇక్కడ సగం స్ట్రెస్ అక్కడ అయిపోయింది. తయారు చేసేటప్పుడు కొంచెం అట్లా అది ఎప్పుడు ఉండేది. బేసిక్గా ఏంటంటే కథ బాగుంటేనే మనం చేస్తాం కదా. నిజంగా మనం తీసుకెళ్ళిన కథలు కొన్ని 45 హీరోలకి చెప్పేయాలి ఇలా ఉంటాయి. దీనికి ఆ ప్రాబ్లం లేదు, అంత యూనిక్గా అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విత్ ఇన్ అవర్స్ అయిపోయింది. అయిపోయింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్. మాది ఆంధ్రానే ఏమనుకున్నారు, మేము వైజాగ్లో పుట్టి పెరిగాం, అయినవేళ్ళ అంకుల్ అమలాపురంలో చదువుకున్నాం, మేము చాలా మందికి ఫ్యాన్స్. మాది ఆంధ్ర అన్నారు కాబట్టి ఒక క్లారిఫికేషన్, నాది వైజాగ్ కాదు కదా, ఇది ఆంధ్ర తెలంగాణ ఇది లేదు, 2000s లో ఉన్న సినిమా కాబట్టి అప్పుడు ఒకటే ఉంది కాబట్టి. అమ్మా చెప్పారు లేదని నేను అయిపోయేవాడిని. ఇది 2000 ఆ టైంలో 2000s లో అప్పుడు ఓన్లీ ఒకటే ఆంధ్రప్రదేశ్. అప్పుడు మహేష్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అని పాట పాడుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా సరే. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వైజాగ్. మాది వైజాగ్. అసలు మనం వైజాగ్ బాగా కలిసిపోతాం. సారీ సార్. ఓకే సార్, ఇప్పుడు ఐ థింక్ అంటే మీకు ఎలా ట్రిగర్ అయింది ఈ కాన్సెప్ట్ అనేది? అంటే మీకు రియల్ లైఫ్ లో ఏదైనా వేర్ యు ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సమ్వన్ దట్ యూ రోడ్, ఐ మీన్ మీకు ఈ థాట్ రావడం వచ్చిందా, లేదా హౌ డిడ్ దిస్ ట్రిగర్ మీకు? అంటే ఫ్యాన్ అయినందువల్ల రాలేదు. ఓకే, ఆఫ్ కోర్స్ నాకు స్టోరీ చెప్పడం ఇష్టం కాబట్టి డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నా. సో ఇలాంటి ఒక సిమిలర్ అంబియన్స్లో నేను అలా కూర్చుని సినిమా చూస్తున్నా. సినిమాకి పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు. ఆ సినిమాలో ఏదో విషయం చెప్తున్నారు, పక్కనున్న ఆడియన్ని అప్లాస్ చేస్తున్నాడు అనమాట. సో ఐ థాట్ ఈ కనెక్షన్ ఏంటి అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అతను ఎవడో చాలా దూరంగా ఉన్నాడు, హీ డజంట్ ఈవెన్ నో ద ఫేస్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ పర్సనల్ లైఫ్ కానీ ఎటువంటి కనెక్షన్ లేదు, ఒక టచ్ ఉండదు, ఏం ఉండదు. బట్ హీ సో ఎక్సైటెడ్ వాచింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్. సో ఏదో ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంది, ఐ షుడ్ ఎక్స్ప్లోర్ ఎ స్టోరీ ఆన్ ఇట్ అనిపించింది అప్పుడు. అండ్ దెన్ దట్ ఈస్ వెన్ ద సీడ్ హ్యాపెండ్. దెన్ ఓకే, మరి వై రామ్ గారు అండ్ వై ఉపేంద్ర గారు? సో అఫ్ కోర్స్ వీ డెవలప్ ద స్టోరీ. అంటే పూర్తిగా ఒక కథ అనుకున్న తర్వాత దెన్ రవి గారికి ఈ కథ చెప్పాను ఫస్ట్. అఫ్ కోర్స్ హీ అప్రూవ్డ్ ద స్టోరీ. ఆయనకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చెప్పే హక్ చేసుకున్నట్టు గుర్తు నాకు. సో ఆయనకు నచ్చిన తర్వాత వీ వాంట్ టు కాస్ట్ ద ఫిలిం రైట్ ఆబ్వియస్లీ. సో వీ నీడ్ ఎ స్టార్. సో అప్పుడు ట్రిక్కీ పార్ట్ ఏంటంటే రవి గారికి నాకు చిన్న భయం ఏంటంటే మనం అప్రోచ్ అవుతున్న స్టార్కి మనం ఫ్యాన్ అని చెప్పాలి అని. అంటే యూఆర్ నాట్ ప్లేయింగ్ ఎ స్టార్ ఇన్ ద ఫిలిం. ఏమనుకుంటారు ఏమని, బికాస్ దే ఆర్ పర్సనల్ లైఫ్స్లో వాళ్ళ స్టార్స్ కదా, హౌ దే విల్ ఇంటర్ప్రిట్ అనేది తెలీదు, అంటే ప్లేయింగ్ ఎ ఫ్యాన్ అనేది. సో బట్ సిన్స్ ద స్టోరీ ఈజ్ సరౌండెడ్ విత్ ద ఫ్యాన్స్ లైఫ్ ఆఫ్. ఆయన రియాక్షన్ ఏముంటుంది ఫస్ట్? అయితే సార్ ప్లీజ్ చెప్పండి. లేదు యాక్చువల్లీ అది రవి గారు ఫోన్ చేశారు ఫస్ట్, ఇలా కథ ఉందండి. నేను మేము ఎప్పటి నుంచో ఒక 5-6 years నుంచి అనుకుంటామండి చేద్దాం అనుకుంటా ఉన్నాం. సరే చెప్పారు ఇలా ఎంఎస్ఎంపీ డైరెక్టర్ అంటే బాగుంటుంది సినిమా సరే అని చెప్పేసి ఒక 20 minutes చెప్పగలుగుతాం మహేష్ అన్న బేసిక్ కదా. ఓకే అండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఐ థింక్ 10 minutes into the film I stopped him. ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది, నీకు మొత్తం డీటెయిల్గా చెప్పాలి ఎంతసేపు పడద్దు అన్న. 2 hours పడద్దు అన్నాడు, 3 గంటలు చెప్పాడు. బట్ ఐ వాస్ ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఫ్యాన్ అని మెన్షన్ చేశారు. ఫ్యాన్ కదా ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి ఐ వాస్ లైక్ ఓకే విందాం, ఫార్మాలిటీ కొద్దీ పిలిచాను యాక్చువల్లీ బాగుండదని. బట్ ఐ థింక్ 10 minutes into the film I was like no stop, ఎంతసేపు పడుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్ ఇది ఒక కథ చెప్పాలి అని చేయాల్సిన సినిమా ఇది. నేను హీరోని కదా, నేను స్టార్ని కదా, ఫ్యాన్ నేను చేస్తానని నేను అనుకున్నా. నేను సూపర్ స్టార్ని కదా, ఈ క్యారెక్టర్ని చేస్తానా లేదా అనేది ఆయన అనుకున్నా. ఇలాంటి కథ వీ కాంట్ సే దిస్ బ్యూటిఫుల్ స్టోరీ, యు నో వాట్ ఐ మీన్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ అ సూపర్ స్టార్ అండ్ అ ఫ్యాన్ విచ్ బోత్ ఆఫ్ us హ్యావ్ టు లైక్ రియలీ ఫీల్ ద స్టోరీ అండ్ గెట్ ఇన్ టు ఇట్. అంటే ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి
we really have to feel this. Only then the audience will be able to feel it. ఇప్పుడు మీరు వై ఉపేంద్ర అన్నారు కదా, సో సార్ని ఎందుకు అనుకున్నాం అంటే మేము యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. ఆ సూపర్ స్టార్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ ద సూపర్ స్టార్స్ దట్ వీ హ్యావ్ సీన్. అందరు మనం చాలామంది డిఫరెంట్ ఫ్యాన్షిప్స్ ఉంటుంది కదా మనకి, అందరిలో ఒక్కొక్కటి చూసుకుంటుంటాం. సో అందరినీ కలిపి ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలనిపించింది. సో ఆ యూనిక్నెస్ కావాలి. ఇదేదో సెగ్రిగేట్ చేయకుండా రియల్గా ఒక స్టార్ని ఇంకొకళ్ళని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ సెక్షన్ ఆఫ్ వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళ సినిమానే అనుకుంటారేమో. అలా కాకుండా సార్ ఆయన చెప్పినట్టు సార్లో ఏంటంటే అందరు ఫ్యాన్స్ యాక్సెప్టబిలిటీ ఉంది, కరెక్ట్, దానికి అది అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నాం. అంటే ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఊరికే పోస్టర్ ఏదో డిజైన్ చేద్దాం అంటే స్టార్టింగ్ స్టేజెస్లో టైటిల్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి, ఊరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందర ఒక ఫ్యాన్ ఉంటాడంటే సార్ ఐ డోంట్ థింక్ ఈవెన్ యూ నో, ఏలో ఊరికే టైప్ చేశాడు ఒక సూపర్ స్టార్ కట్అవుట్ చిన్న పిల్లడి నుంచి వాళ్ళు ఏ షోడ్ యువర్ కట్అవుట్, యూ డోంట్ నో దట్. అప్పుడు సార్ అంటే రాసిపెట్లు ఉంది, ఏ కూడా చెప్పింది. దట్ వాస్ ద రీజన్, బట్ దట్ ఆల్సో వాస్ దేర్ అట్ దట్ పాయింట్. సార్కి మీ నరేషన్ అయిన తర్వాత సార్ ఫోన్ చేసి, సార్ మన పోస్టర్ గుర్తుందా అని చెప్పి. That is it. And also one more reason is I think South lo after Rajinikanth garu anta philosophical ga cinemalu teesedi ine, you know, it's commercial and at the same time very philosophical, and people find it little eccentric, but again eccentricity anedi to penetrate into the masses ki chesta the way he says it. But if you observe his films, extreme ante koncham next level philosophy untadi and ఉపయోగపడే పాయింట్స్ చెప్తా ఉంటారు. అంటే నేను అడిగే లాస్ట్ టైం కూడా, బట్ ఐ రియలీ వాంట్ టు నో సార్ వాట్ గోస్ ఆన్ మీ మైండ్లో ఏం జరుగుతూ ఉంటుంది ఒక సినిమా తీసేటప్పుడు, లేదా ఒక సినిమాని దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానమో, వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను ఎప్పుడు ఓకే ఏమంటే ఇట్ మీ బి వెరీ ఫ్రాంక్, మనం జీవితం స్టార్ట్ చేసేటప్పుడు మన కోసం ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం, చేయాలా, హిట్ అవ్వాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్ని స్టార్డమ్ అని చూసిన తర్వాత ఇంకేమారా మీ ఆడియన్స్కి ఏమారా చెప్పాలి, దీనికి ఒకే ఒక స్మాల్ ఇది చెప్తాను. ఒక ఫంక్షన్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను. నాకు ఇదన్నీ తెలీదు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజ్ అని. అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రా ఇది, నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు, అక్కడెక్కడో ఇలా చూస్తారు, ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు, ఏంటి అవుతా ఉంది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక ఫంక్షన్లో చెప్పాను, ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. మనం ఫిలిం చేసేది లెట్ మీ వెరీ ప్రాక్టికల్గా, మనం ఫిలిం చేసి హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, డబ్బులు రావాలి, ఇదన్నీ ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, ఇదన్నీ ఆడియన్స్కి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు. ఇది కమర్షియల్ అయిపోయింది అక్కడ, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫినిష్. బట్ ఇది అయిన తర్వాత ఎప్పుడో లవ్ చేస్తారు కదా, మదర్ ఆరా తన సన్నని లవ్ చేస్తుంది, తన లవ్ అని ఇంకొక బిడ్డని అంత లవ్ చేయరు ఒక తల్లి. బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు, 15 years ఒక ఫిలిం చూసుకొని ఒక 20 years అయిన తర్వాత అది ఏంటో అర్థం కాదు, అది ఆ మ్యాజికే అర్థం కాదు. అది ఎందుకు అంత లవ్ చేస్తారు, ఎందుకు అంత ఇది చేస్తారు అని దట్ ఈస్ లైక్ ఎ వెరీ డివైన్ అనిపించింది. సో నౌ అవర్ డ్యూటీ ఈస్ టు డూ ఫిలిం ఫర్ దెమ్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్, ఏమో చెప్పాలని. అది నాకు ఈ ఫిలంలో రప్పని కొట్టింది, కరెక్ట్గా ఇది కదా ఫిలిం చేయాలి అని. మీరు సబ్జెక్ట్ చెప్తే